క్రమాన్ని విస్మరించినటువంటి, క్రమాన్ని వ్యతిరేకించినటువంటి మనిషి క్రమం కోల్పోయిన కారణం చేత అక్రమస్తుడయ్యాడు. అక్రమములో బ్రతకటం నేర్చుకున్నాడు. దాని కారణంగానే సోదరుణ్ణి చంపాడు. దాని కారణంగానే పొరుగువాడి భార్యను తెచ్చుకున్నాడు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మనిషి సాటి మనిషి నుంచి రక్షణ కోసం, సాటి జంతువు నుంచి రక్షణ కోసం, ఈ సృష్టి నుంచి రక్షణ కోసం గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు. దాన్నే పట్టణములు అంటారు, నగరాలు అని అంటారు. నేను హైదరాబాద్ నగరంలో ఉంటాను, హైదరాబాద్ పట్టణంలో ఉంటాను. మీరు ఏ విధంగా అయితే రాజమండ్రి పట్టణంలో ఉంటారు. ఈ రాజమండ్రి పట్టణం ఈ రోజుకు ఒకవేళ శాటిలైట్ సిటీ అంతా రాలేదని మీరు అనుకుంటున్నారా? వచ్చేసింది, ఎలాగో మీకు కూడా తెలుసు, బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. నగరాల్లో ఏమేమి ఉంటుంది అని అంటే ఎత్తైన ఇళ్ళు ఉంటాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక 600 ఇళ్ళుంటాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది, పొడుగు పైకి వెళ్ళిపోద్ది. లిఫ్ట్లోకి ఎక్కుతాం, కానీ పక్కనుడు ఎవడో మనకు తెలియదు. వాడిని చూస్తే తల కిందించుకోవటం, మాట్లాడడం. వాళ్ళెవడో తెలీదు, మనమేవడో తెలీదు. పిలిస్తే ఎక్కడ అతుక్కుంటాడో అని భయం, మాట్లాడితే ఎక్కడ అంటుకుంటాడో అని భయం. మా పక్కింటోడి పేరు నాకు తెలియదు, ఎదురింటోడి పేరు తెలియదు. వాళ్ళు బయట బోర్డులు పెట్టుంటారో వాళ్ళ పేర్లు, అంతవరకు చదివి ఉంటాను. కానీ ఆ బోర్డు, ఆ మనిషి పేరు ఏదైతే ఉందో ఆ మనిషి నిజానికి ఎవరు అనేది మనకు తెలియదు. ఇదే మానవుడు నిర్మించుకున్నటువంటి నగరాలంటే ఇలాగుంటాయి. మనకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు అనేకులు ఒక చోటుకు వచ్చారని, కానీ మనకంటే భిన్నంగా ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోటికి రావటం. అలా మనుష్యులు కేవలం నగరాలే కాదు, సంస్కృతులను నిర్మించుకున్నారు. కేవలం సంస్కృతులే కాదు, వారు నాగరికతలను నిర్మించుకున్నారు. నాగరికతలను నిర్మించుకుని రండి మనం ఎక్కిపోదాం అనుకుని దేవుని కంటే, దేవుడు చేసే పరిపాలన ఏంటి మేము చేయలేమా అన్నట్లుగా వాళ్ళు ఇమారత్తులు కట్టడం, మినారెట్లు కట్టడం మొదలెట్టారు. బబులోను అనే నగరం దానికే సాదృశ్యం. నిమ్రోదు సమయంలో కట్టిన బాబేలు గోపురం దానికే సాదృశ్యం. మనుష్యులొక్కటై దేవుణ్ణి ఛాలెంజ్ చేయటమే ఈ లోక మర్యాద. మనుష్యులొక్కటై దేవుని ఎదుట నిలబడి రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. చూసారా? 2వ అధ్యాయం కీర్తనల గ్రంథం, దాని సారం ఇదే. మనిషి దేవుని యొక్క సన్నిధిని తృణీకరించటం, దాని కారణం చేత మనిషి అలా మనిషిగా బ్రతకలేకపోవటం, దేవుడు ఎలాగూ కాలేకపోయాడు. ఇదే మనిషికి ఉన్నటువంటి సమస్య. దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత హీ సాట్ ఫర్ సేఫ్టీ. ఆయన సంరక్షణ కోసం వెదికాడు. ఆ సంరక్షణలో పొరుగువాణ్ణి కోల్పోయాడు. ఆ సంరక్షణలో బంధాలు కోల్పోయాడు. ఆ సంరక్షణలో నాది 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 అనుకొని కొంతమందిని పోగేసుకుని ఒక కులంగా మారాడు. నాది 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 అని పోగేసుకుని అందులో నుంచి ఒక ఉపకులంగా మారాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు కట్టాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు, కులాలు, ఉపకులాలు, అలాగే తెగలు, ఫలానా భాషకు చెందిన అంటూ అందరూ ఒక చోటుకొచ్చి నగర నిర్మాణం అని అనుకుంటున్నారు. నిర్మాణం మంచిదే, దేవుని వాక్యం చెబుతుంది నిర్మాణం మంచిది, డెవలప్మెంట్ ఈజ్ గుడ్, వికాసం మంచిది. కానీ వీరు చేసిన నిర్మాణం ఎలాంటిది అనంటే ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. నిర్మాణములు మంచివే, కానీ నిర్మాణముల వెనుక దాక్కొని ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆలోచన విధానం, భావజాలం ఏమిటి అనేది చూడండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలు పేరట ప్రవచనము చెప్పిన జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలా దుర్మార్గుల చేతులను బలపరుస్తూ ఉన్నారు. వారందరూ నా దృష్టికి సొదొమ వలె అయిపోయారు, దాని నివాసులు గొమొర్రా వలె అయిపోయారు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను, కాబట్టి తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లు
వారికి నేను ఇస్తాను. ఈ నగరముల వెనుక, ఈ నిర్మాణముల వెనుక, ఈ సొదొమ వెనుక, ఈ గొమొర్రా వెనుక ప్రయాణం చేసే వారిని పరిపాలించే వారిని ఈ మార్గముల గుండా తీసుకుని వెళ్ళే భావజాలం ఒకటి ఉంది. ఆ భావజాలం ఏమిటి? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 49-50 వచనాలు. నీ చెల్లెళ్ళైన సొదొమ చేసిన దోషమేదనగా, చాలామంది ఈ అబ్రహాము సమయంలో, అబ్రహాము ఒక సామాన్యమైనటువంటి ఊరు అనే పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఊరు అనేది ఆ రోజుల్లో చిన్న ఊరు కాదు, ఒక పట్టణం. ఆ పట్టణం మెసొపొటేమియా ప్రాంతానికి కేంద్రం. మెసొపొటేమియా అనేది ఆ రోజుల్లో ఈరోజు అమెరికా ఎలాంటిదో అలాంటిది. ఆ రోజుల్లో ఊరు అనంటే ఈరోజు అమెరికాలో ఉన్న వాషింగ్టన్ లాంటిది, లేకపోతే న్యూయార్క్ లాంటిది, లేకపోతే లాస్ ఏంజలస్ లాంటిది. అలాంటి దేశంలో, అలాంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ am ద కింగ్ అని పిలిచాడు. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ మనుషులు నిర్మించుకున్నటువంటి ఈ నాగరికత అది కాదు. నేను నీ ద్వారా ఒక రాజ్యం కడతాను, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, కమ్ అని పిలిస్తే ఆయన అన్నాడు సరే వచ్చేస్తానని చెప్పి మొత్తం ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఆయన వచ్చేస్తూ ఉంటే ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి? లోతు మరియు అబ్రహాము కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారు దేవుని కొరకు, దేవుని పిలుపు మేరకు వారి సొంత స్వజాతిని విడిచారు, వారి సొంత ఇళ్లను విడిచారు, వారి సంస్కృతిని విడిచారు. దేవుడు వారి నగరాన్ని విడిచారు, వారి నిర్మాణాలను విడిచారు. ఇప్పుడు దేవుడు కట్టబోయేటటువంటి ఒక రాజ్యంలోనికి మేము ప్రవేశించబోతున్నాం. దేవుడు మా ద్వారా ఒక రాజ్య నిర్మాణం చేస్తాడట. కోల్పోయినటువంటి క్రమాన్ని ఈ ప్రపంచంలోనికి మళ్ళా తీసుకొస్తాడట అని వచ్చినటువంటి ఈ అబ్రహాము మరియు లోతుల మధ్య ఒక చిన్న, వారిద్దరి మధ్య కాకపోయినా వాళ్ళ మధ్యలో ఒక చిన్న దాన్ని ఏమంటారు, అసఖ్యత మొదలైంది. కారణం ఏమిటి? మనం ఆల్రెడీ చూసాం. మనిషి దేవుణ్ణి తృణీకరించాడు కాబట్టి మనిషిని మనిషి ఓర్వలేడు, మనిషిని మనిషి సహించలేడు, మనిషితో మనిషి కలిసి ఉండలేని పరిస్థితి. నాది అని కట్టుకునే భావజాలం ఒకటి ఉంది. ఆ భావజాలం లోతు మరియు ఆయన ప్రజల పైన పనిచేసింది. లోతుకు ఆయన సాదరంగా ఆహ్వానమిచ్చి నీకేది కనిపిస్తే అది తీసుకొనన్నా అన్నాడు. ఆయనకు పచ్చటి పచ్చిక కనిపించింది, నాకు ఇది కావాలన్నాడు. తీసుకో, టేక్ ఇట్, తీసుకో అన్నాడు. ఆయన వెళ్ళిపోయి పచ్చటి పచ్చికలో ఉన్నాడు. ఈయనేమో పచ్చిక లేని చోట ఈయన ఉన్నాడు. ఈయన ఉన్న చోట ఆయన అనుకున్నాడు పచ్చదనంలో ఆశీర్వాదం ఉంది. ఈయన అనుకున్నాడు నేనెక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, నేను దేన్ని పడితే అది ఆశీర్వాదం. ఎందుకంటే నా వెనుక ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదములను ఇచ్చేవాడు ఉన్నాడు అని నమ్మాడు. అందుకనే అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసించాడు కాబట్టి విశ్వాసము ఆయనకు నీతిగా తీర్చబడింది. ఆయన చూస్తున్నాడు. అయితే అలా పచ్చిక కోసం వెళ్ళినటువంటి ఈ లోతు మరియు ఆయన కుటుంబము ఒక భయంకరమైనటువంటి స్థితిలో మారిపోయింది. ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఆ నగరం ఉంది. ఏ నగరంలోనికైతే ఈయన దాని హంగుభంగులను చూసి, దాని ఆకర్షణను చూసి, దాని ఎత్తైన గోడలను చూసి, దానికి ఉన్నటువంటి సంరక్షణ అనేటటువంటి ద్వారములను చూసి, గవినులను చూసి ఆకర్షితుడై, ఇక్కడ మనకు మూన్ లైట్ డిన్నర్ ఉంటుంది, ఇక్కడ మనకు దాన్ని ఏమంటారు కంట్రీ చికెన్ దొరుకుతుంది, ఇక్కడ మనకు ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అని ఏ నగరం వైపుకైతే పరిగెట్టాడో ఆ నగరం ఇప్పుడు ఏమైందంటే ఆ నగరం ఈయనను